ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకి ధ్యానము, మెడిటేషన్ అనేది మన లోపల పాజిటివ్ థాట్స్ని పెంచడానికి, బీపీని తగ్గించడానికి, గుండె యొక్క వేగాన్ని తగ్గించడానికి, గుండె మజిల్స్ని రిలాక్స్ చేయటానికి, మనసుని శాంతింప చేయటానికి, మంచి హార్మోన్లు ఉత్పత్తి చేయటానికి, అలాగే బాడీలో ఉండే రక్త ప్రసరణ వ్యవస్థను బాగా రిలాక్స్ చేయటానికి, రక్తనాళాలని ధ్యానం అద్భుతంగా పనికొస్తుంది అన్నమాట. అంటే మెడిటేషన్ అనేది ఈ సందర్భాల్లో ఎందుకు ఎక్కువ ఉపయోగపడుతుందంటే, కుటుంబాల్లో ఎవరొకరికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అనే ఒత్తిడి మానసికంగా చాలా ఎక్కువ ఉంటుంది. భయం కలగటం, టెన్షన్ రావటం ఇలాంటివి చాలామందిలో ఉన్నాయి. వీటి వల్ల నష్టం జరుగుతూ ఉంటుంది ఇమ్యూనిటీకి. అంచేత ఇట్లాంటి సందర్భాల్లో మీరు కాస్త మనసుకి ఆ ఒత్తిడిని తగ్గించి మంచి హార్మోన్స్ మామూలుగా మెదడులో రిలీజ్ అవుతాయి మెడిటేషన్ చేసినప్పుడు. అవన్నీ బాడీకి ఎలా హెల్ప్ చేస్తాయంటే, మెడిటేషన్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే మంచి హార్మోన్లు గ్రీజు బాగా ఉన్న బేరింగ్ తిరిగినంత ఫ్రీగా మీ బాడీ వర్క్ చేయడానికి ఈ మంచి హార్మోన్లు మీ బ్లడ్లో కలిసినాయి అనుకోండి, మీ బాడీ అంత ఫ్రీగా పనిచేస్తుంది. ఇంజిన్ ఆయిల్ బాగా ఉన్న ఇంజిన్ లాగా, గాలి బాగా ఉన్న టైర్ లాగా ఫ్రీగా వర్క్ చేస్తాయి అన్నమాట. అంచేత మంచి హార్మోన్లన్నీ మన శరీరాన్ని అంత చురుగ్గా, యాక్టివ్గా, ఆరోగ్యకరంగా పనిచేసుకోవడానికి సపోర్ట్ చేస్తాయి. మరి ఇలాంటి మంచి హార్మోన్స్ రిలీజ్ అవ్వాలంటే, పాజిటివ్ థాట్స్ డెవలప్ అవ్వాలంటే ప్రధానంగా మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అందరికీ చాలా ఈజీగా ఎక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోకుండా చేయగలిగే సింపుల్ మెడిటేషన్ గౌతమ బుద్ధుడు నేర్పిన మెడిటేషన్ అన్నమాట. శ్వాస మీద ధ్యాస పెట్టమని. అంటే ముక్కు మీద నుంచి ఈ చివరి భాగంలో గాలి లోపలికి వెళుతూ ఉంటుంది, మళ్ళీ గాలి బయటకు వస్తూ ఉంటుంది. ఈ గాలి వెళ్ళి బయటకు వచ్చే ఈ భాగం మీద మనసును పెట్టి గమనించమంటారు. ఈ గాలి రాపిడికి ఈ పెదవ పై భాగంలో చూడండి, కాస్త గాలి తగిలినప్పుడు కూడా మనకు స్పర్శ తెలుస్తూ ఉంటుంది. ఈ గాలి లోపలికి వెళ్ళటాన్ని రావటాన్ని గమనిస్తూ మనసుని అట్లా పెట్టి కళ్ళు మూసుకుని కూర్చోవాలి. ఎప్పుడైతే మనసుని ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తామో, బాహ్యమైన ఆలోచనల నుంచి, ఆ ఒత్తిడి నుంచి మనసు ఇటు వచ్చేస్తుంది. మధ్యలో ఒక 2 నిమిషానికి బయట పరిగెత్తింది అనుకోండి, మనసు మళ్ళీ వేరే విషయం మీదకి లాక్ రావాలి, మళ్ళీ ఇక్కడ పెట్టేయాలి. ఒక 10 నిమిషాలు, పావుగంట ఎక్కడున్నా సరే, ఎలాంటి ప్రదేశాల్లో ఉన్నా కళ్ళు మూసుకోండి, మనసుని ఇక్కడ పెట్టేసేయండి. మీరు టెస్ట్ చేసుకోండి, 15 మినిట్స్లో మీ బీపీ ఎంత తగ్గుతుందో చూసుకోండి. మీ లంగ్స్ నిమిషానికి 40 సార్లు 30 సార్లు పని చేస్తున్నాయి అనుకోండి, 20 సార్లుకి అట్లా వచ్చేస్తాయి. ఇప్పుడు మెడిటేషన్ చేసేసరికి మీ బీపీ వెంటనే 10-20 పాయింట్లు తగ్గుతుంది, మెడిటేషన్ పావుగంట 20 నిమిషాలు చేసేసరికి. ఎందుకంటే అంత ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. మంచి హార్మోన్స్ అట్లా ఉన్నప్పుడు, కూల్గా ఉన్నప్పుడు బాడీ అట్లా చేస్తుంది అనమాట. బాడీ మంచి రిలాక్సేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు అండి, గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవడంతో పాటు రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేస్తాయి అన్నమాట ఇవన్నీ. అంచేత ఈ ఒత్తిడి రక్షణ వ్యవస్థని తగ్గించేస్తుంది, మెడిటేషన్ రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది అనమాట. అందుకని మానసిక ఒత్తిడి ఈ రోజుల్లో చాలా ఎక్కువగా అందరిలో ఉంటున్నది. కాబట్టి ఈ వైరస్ వల్ల జరిగే ప్రాణహానులు కానీ, కుటుంబంలో వ్యక్తులకు జరిగే మరి ఇబ్బందులు కానీ, ఇవన్నిటిని తలుచుకుంటే అట్లా ఉంటున్నది. కాబట్టి ఇలాంటి కండిషన్స్లో మనకి మెడిటేషన్ త్వరగా కోలుకోవటానికి, ఏదైనా ఆపదలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దాని నుంచి బయటపడటానికి చాలా చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట. అందుకే రెగ్యులర్గా ఒక 3-4 సార్లన్నా ఒక 15-20 నిమిషాలు అట్లా కూర్చొని చేయొచ్చు. ఇంకా యూట్యూబ్లో కానీ, ఇంటర్నెట్లో కానీ ఆ శ్వాస మీద ధ్యాస పెట్టే మెడిటేషన్ గురించి మీరు చూసుకున్న, గౌతమ బుద్ధుడు చెప్పింది కానీ, మరి సుభాష్ పత్రి గారు ఇట్లాంటి వాళ్ళు శ్వాస మీద ధ్యాస అని చెప్తుంటారు. ఇలాంటి మెడిటేషన్ కానీ మీరు చేయగలిగిన చక్కగా మనసు ఎక్కడికక్కడ వెంటనే ఫ్రీ అవ్వటానికి అవకాశం కలుగుతుంది అనమాట. మరి ఇలాంటి మంచి పాజిటివ్ థాట్స్ని పెంచి, నెగిటివ్ థాట్స్ని తగ్గించి, స్ట్రెస్, టెన్షన్స్ నుంచి, భయాన్ని నుంచి బయటపడేటట్టు ఉపయోగపడే మెడిటేషన్ చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.